నమస్తే, నేను సిరి. పులివెందుల అంటే కడప జిల్లా పులివెందుల అన్నప్పుడల్లా మనకు గుర్తొచ్చేది ఎక్కువ వరకు వైఎస్ కుటుంబం అయితే గుర్తొస్తూ ఉంటుంది. వైఎస్ కుటుంబానికి కడప పులివెందుల కంచుకోట అని కూడా చెప్తూ ఉంటారు. అయితే నీటి సంఘాల ఎలక్షన్స్ జరిగిన కారణంగా అయితే ఈసారి వైఎస్ ఫ్యామిలీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన హవా నడవలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బీటెక్ రవి గారు గెలవడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి ఏంటనే అంశాన్ని అయితే చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే పులివెందుల సో ఈ పేరు వింటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీ మాత్రం గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఈసారి అంత కథ తారుమారైందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కడప జిల్లా అన్న పులివెందులు అన్నా కూడా వైఎస్ ఫ్యామిలీ మాత్రం అందరికి గుర్తొచ్చేది ఫస్ట్గా. కానీ ఈసారి అట్లా కాకుండా బీటెక్ రవి గారు ఈ నీటి సంఘాల ఎలక్షన్స్లో గెలవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఉంది, ఇప్పటి నుంచి ఒక లెక్కలాగా చూడొచ్చు అంటారా? ప్రజల అభిమానాన్ని నిలుపుకోవడంలో విఫలమైతే పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పుకోవడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు పులివెందుల. రాజశేఖర రెడ్డి గారికి 1978లో ఆయన ప్రస్థానం ప్రారంభమైన తర్వాత శాసనసభ్యుడిగా ఇప్పటి వరకు ఇది ఎప్పుడు జరగల. పులివెందులలో అంటే చిన్న చిన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో అప్పుడు జిల్లా పరిషత్ కూడా గెలుచుకున్నారు. కాకపోతే ఏంటంటే శాసనసభ సాక్షిగా ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు గెలుస్తూ వచ్చేవాడు. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూసుకున్న తర్వాత ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆయన కంచుకోటగా కూడా ఇది ఉండటం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఒకసారి కనుక మనం లోతుగా పరిశీలిస్తే రాజశేఖర రెడ్డి గారు కార్యకర్తలతోటి ఆయన ఎవరికి ఏం చేశాడా లేదని తీసి పక్కన పడేస్తే కార్యకర్తలతోటి అలాగే నాయకులతోటి ఆత్మీయంగా ఉండేవాడు. సొంత మనుషుల్లా భావించేవాడు. అందరినీ ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచేవాడు. చాలామంది దాదాపు నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరినీ ఆయన పేరు పెట్టి పిలిచేవాడు. చాలామంది కార్యకర్తలను కూడా పేరు పెట్టి పిలిచేవాడు ఎప్పుడు కూడా. ఇక్కడే కాకుండా ఆయన హైదరాబాద్లో ఉన్నా కూడా వీళ్ళు వెళ్తే ప్రత్యేకంగా వాళ్ళతో సమావేశం అయ్యేవాడు, మాటామంతి జరిపేవాడు. ఆయన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన ఇంట్లోకి వాళ్ళని పిలిపించుకోకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఆయన. కాబట్టి ఇతను మా మనిషి, మన ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, అంతకుముందే కాబోయే ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ముఖ్యమంత్రి అనే భావనలో వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకని ఆయనతో బాగా మమేకం అయ్యేవాళ్ళు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇతను రావటం, ఇతను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి అదే ఆధిక్యతను కొనసాగిస్తూ వచ్చారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటా ఉంటే 1-2 సందర్భాలు తప్ప కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు అనే సమయంలో ఎప్పుడు కూడా ఆధిపత్యం రాజశేఖర రెడ్డి గారిదే ఉంటా ఉండేది. 2014లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కడపలో ఏం చేయలేకపోయారు. అంటే ఇవన్నీ దృష్టి పెట్టుకుంటా అంటే వాళ్ళ కంచుకోట లాంటిది ఈ కడప. దాన్ని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి గారు కొనసాగించలేకపోయారు అనేది మాత్రం వాస్తవం. అందువల్ల ఇప్పుడు ఈ పరిస్థితి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి కావడం కోసం ఆ జిల్లా 10/10 ఇచ్చేసింది 2019లో. మరి ఆ జిల్లాని ఆయన అంత నిర్లక్ష్యం చేశాడంటానికి 2024లో జరిగిన ఎన్నికలు తార్కాణం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంతా అతని పాలనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. అయినా సరే సొంత జిల్లాలో ఇవ్వడం మాత్రం కొంచెం విచిత్రం. ఆ పరిస్థితి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎదుర్కోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి ఎదురైంది. ఇది ఆయన చేతులారా చేసుకుంటే తప్ప ఇది ఎవరిని బాధ్యులు చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎందుకు కోల్పోయాము, అధికారం పోవడానికి కారణాలు ఏంటి, ఎక్కడ లోపాలు ఉన్నాయనే దాని గురించి చర్చించుకోకుండా ఇంకా ఆయన ఒంటెదురు పోగటం ప్రజలకు నచ్చలేదు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఇదే పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు అందజేసింది. అక్కడ చీనీ చెట్లకు సంబంధించినటువంటి రైతులు వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ప్రధాన ఆదాయ వనరులు ఆ చెట్లే. మరి అలాంటి వాళ్ళని నిర్లక్ష్యం చేయటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేని అంశం. ఎప్పుడూ లేని గతంలోనే చూసాం. ఎన్నికల ముందు కూడా మహిళలు కూడా బయటికి రావడం కూడా జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ చాలామంది కూడా రావడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఓ రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి తార్కాణం. దాన్ని అందిపుచ్చుకున్నాడు బీటెక్ రవి. అక్కడ అంటే విజయం అయితే సాధించలేకపోయాడు, కానీ పరిణామాల్లో కొంచెం పుంజుకున్నట్టే మనం లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఆధిపత్యాన్ని తగ్గించాడు. ఇంకొంచెం శ్రమ పడితే ఇంకొంచెం ఎక్కువ ఆధిపత్యాన్ని తగ్గించుకోవడానికి అవకాశం కూడా ఉండేది. కడప
పార్లమెంటు కూడా గెలిచే అవకాశం ఉంది. అది చేజేతులారా తెలుగుదేశం పార్టీ కూటమి పోగొట్టుకుందని అయితే నేను చెప్పగలను. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రైతుల్లో వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఇది నీటి సంఘాలు కాబట్టి ఇదే వరవడి ఇంకా కొనసాగుతుంది. అంటే అధికారం చేతిలో ఉంటే విర్రవేయకూడదు, ప్రజల్ని అందరినీ కూడా మనం కలుపుకుపోతేనే ఎప్పుడైనా విజయం అనేది శాశ్వతంగా నిలబడుతుంది. ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే, శ్రేణులను నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది అనేది 151 స్థానాలు మీకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రజలు నీకు ఇచ్చిన తర్వాత నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తే, ప్రజలు ఎంత బాధపడితే ఈ ఫలితాలు వచ్చినాయో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు నిన్న చూస్తున్న ఉదంతం ఇంకోటి ఏంటంటే, ఒక రకంగా చూస్తే ఏకగ్రీవాలు కడపలో కావటం, అందుట్లో పులివెందుల్లో, కడప జిల్లా మొత్తం కావటం, అందుట్లో పులివెందుల్లో కూడా అలా కావటం అంటే ఒకసారి వాళ్ళు ఇరికి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా మంది రాజీనామాలు కూడా చేసేసి వెళ్ళిపోతున్నారు సార్. సరే, అది రాజకీయంగా అధికార పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడున్న గతంలో వాళ్ళు చేసిన దానికి ఆ కేసులు భయం కొద్ది కొంతమంది కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పని కొంతమంది కావచ్చు, ఆ విధంగా వెళ్తున్నారు. అది రాజకీయంలో సహజమే. ఈరోజు సిద్ధాంతాలు లేవు కాబట్టి, అధికారమే పరమావిధి కాబట్టి ఎవరు అధికార పార్టీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంతగానో మరి ఓటమిని అయితే చూస్తున్నారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి అంటారు సార్? ఎందుకంటే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర మంత్రులు అయితే ఆమోదం వ్యక్తం చేశారు, మరి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి 2029లో ఒకవేళ ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీళ్ళు కూడా ఇలా మాట్లాడడం కాబట్టి దాని మీద ఆశలు పెట్టుకునే అవకాశం ఉందంటారా మరి? అంటే ఆయన ఉద్దేశం 2026 కానీ 2027 కానీ జమిలీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి అని చెప్పని భావిస్తున్నాడు. అంతా జరిగితే ఇక్కడే ఆపటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు కాదని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు కదా, మేము ఎన్డీఏ తోటే ఉన్నాం, మేము జమిలీ ఎన్నికలు సిద్ధం అని చెప్పని. ఈయన కోరుకున్నట్టు 2029 జరిగితేనే ఆయన ఆశ. కాదని వాళ్ళు ముందు వస్తారంటే ఈయన అడ్డుపడలేరు కదా. కాబట్టి ఆయన జమిలీ మీద ఆశలు పెట్టుకున్నాడు. ఆ జమిలీ ఎన్నికలకు సందర్భించి ఆయన ఆశ పెట్టుకున్నాడు, కానీ దాని విధంగా కార్యాచరణ అయితే లేదు కదా. అప్పటికి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తుంది అది సొమ్ము చేసుకుందాం అనుకున్నాడే తప్ప తను నిరూపించుకొని ప్రజానాయకుడిగా ఎదగాలని అయితే కోరుకోవట్లేదు అతను. అంటే ఇంకా కూడా తన తప్పు తెలుసుకోవట్లేదు అంటారు నిస్సందేహంగా. మరి ఎలా ఉంటుంది ఇప్పుడు ముందు మరి ఈ రెండు పార్టీల మధ్య ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఈ కూటమి తీసుకునే చర్యల్లో వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ కూటమి కనుక ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలకు సంబంధించి ఆధారాలతో సహా అందరిని అదుపులో తీసుకోగలిగితే ఇక ఆ పార్టీ అనేది మనుగడే ఉండదు. ఆ పార్టీ శాశ్వతంగా ముసుగుపోతుంది. అంటే ఇప్పుడైతే ప్రజల్లో అయితే ఒకటి ఇంకా జగన్మోహన్ రెడ్డి కావాలి అనే కోరికలో జనం లేరు. కానీ చెప్తున్నారు కదా 40% నాకు 40% తెలియక ఓట్లు వేశారు. తెలిసిన తర్వాత ఒక 20% పోతారు. ఇంకా అంటే పోతారంటారా? అందుట్లో ఎవరు మిగిలే పరిస్థితి అయితే లేదు. అంటే ఇప్పుడు ఈ 40% కూడా ఇప్పుడు ఒకవేళ సడన్ గా జమిలీ ఎలక్షన్స్ అనేది 2 సంవత్సరాల తర్వాత పెట్టినా కూడా 5 సంవత్సరాలు అతను పరిపాలన చూశారు కాబట్టి మళ్ళీ అతను రావాలని మాత్రం ఎవరు కోరుకోరు, ఆ విధంగా ముందుకెళ్ళరు. అది మాత్రం ఇక్కడతోనే అంతమైపోయిందంటారా మరి? నిస్సందేహంగా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.